అధికారులు గతంలో కొంతమంది రాజకీయ నాయకులు అవగాహన లేకుండా ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని తప్పులు చేపించుండొచ్చు. కొన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్న కాడ ఆడి యొక్క దౌర్జన్యంలో లేదా బలవంతంగానో కొన్ని అధికారులతోటి తప్పులు చేపించుండొచ్చు. కాబట్టి అధికారులందరినీ కూడా ఆడు కూడా మొన్నటి ఎన్నికల్లో బ్యాలెట్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ కూడా 80-90% ఉన్నాయంటే ప్రజల కంటే ఆడు ఇంకా గట్టి తీర్పిచ్చారు. వాళ్ళకు కూడా నచ్చలేదు వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా. అందుకని వాళ్ళని కూడా మనం అందరినీ సమన్వయపరచుకొని వాళ్ళు ప్రజలు ఏ మనసుతోటైతే మనకి ఇది అధికారాన్ని కట్టబెట్టారో దాన్ని సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అంత పూర్తి విశ్వాసంతో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని రెండో జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణని అగ్రగామిగా ఉంచే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. కాబట్టి మెజారిటీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ గెలిచాం. తప్పకుండా అందరి యొక్క సమిష్టి కృషితోటి మీ నియోజకవర్గాల్లో మాకు చేతనైన కాడికి మాకు అవకాశం ఉన్న కాడికి తప్పకుండా మీకు సహకరించి ఎమ్మెల్యేలను బలోపేతం చేయడంతో పాటు మీ నియోజకవర్గాల్లో ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా మీ గౌరవాన్ని నిలుపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ పత్రికా విలేకరులు మీరు కూడా ఈ కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని అదేవిధంగా చేసేటటువంటి ప్రతి మంచి పని ప్రయత్నాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆ కార్యక్రమాలకి ప్రజా ఆమోదం వచ్చేటట్టుగా ఎక్కడైనా ఎవరైనా తెలియక చిన్న పొరపాటు చేస్తే కూడా దాన్ని మంచి మనసుతోటి మీరు స్వీకరించడం ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి వార్తలు అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ప్రభుత్వం యొక్క అభీష్టం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. నెల రోజులు గడవక ముందుగానే ఈ కార్యక్రమాలు ఇంత పట్టుదలగా ఈ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికే తప్ప మాకు వేరే ఆలోచన లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని గ్రహించి మీరు కూడా ప్రభుత్వానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.